సామ్సంగ్ ఫోల్డింగ్ మొబైల్స్ అయితే తీసుకొస్తుంది ఆల్రెడీ. అయితే ఫోల్డింగ్ మొబైల్స్లో వీళ్ళు మరో కొత్త పేటెంట్ అయితే తీసుకున్నారు. ఇదేంటి ట్రిపుల్ ఫోల్డింగ్ పేటెంట్ అంటే కాదు, 360 ఫోల్డింగ్ పేటెంట్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మామూలుగా ఫోల్డింగ్ మొబైల్స్ అయితే లోపల ఫోల్డ్ చేస్తాం లేదా బయటకు ఫోల్డ్ చేస్తాం. సో ఇవే ఉంటాయి కదా. సో లోపల సైడ్ అయినా కావాలంటే బయట సైడ్ అయినా, సో రెండు సైడ్లో ఏ సైడ్ అయినా సరే ఫోల్డ్ చేసే విధంగా వీళ్ళు ఈ పేటెంట్ని అయితే తీసుకున్నారనమాట. సో చూడడానికైతే పేటెంట్ డిఫరెంట్గా ఉంది. సో మనం లోపల సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు మామూలుగానే ఉంటుంది, కెమెరాస్ బయటకు వస్తాయి, అవుట్ సైడ్ కెమెరాస్. కానీ మనం అవుట్ సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు అవుట్ సైడ్ ఉండే కెమెరాస్ ఉంటాయి కదా. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళు ప్రత్యేకించి ఒక సైడ్కి మాత్రమే ఫోల్డ్ అయ్యేలాగా ఈ పేటెంట్ని అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో చూడాలి ఇది మనకి పేటెంట్గానే మిగిలిపోతుందా లేకపోతే మార్కెట్లోకి వస్తుందా అని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హైయర్ ఈ బ్రాండ్ ఇప్పుడు M80F అనే సిరీస్లో మినీ ఎల్ఈడి 4K టీవీస్ని అయితే లాంచ్ చేశారు. 55, 65, 75 అలాగే 85 ఇంచెస్లో ఈ టీవీస్ అయితే వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 57,990 రూపాయలు ఈ టీవీ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది, 800 నిట్స్ అయితే ఉంటాయి, బ్రైట్నెస్ నిట్స్, HDR10 డాల్బీ విజన్. సో ఇలాంటివన్నీ మీకు సపోర్ట్ అయితే చేస్తాయి. సో మినీ ఎల్ఈడి టీవీస్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే మనకి కొంచెం మార్కెట్లో బాగానే వస్తున్నాయని చెప్పొచ్చు. అందులో చూస్తే పెద్ద బ్రాండ్ల కన్నా చిన్న బ్రాండ్లు బాగానే తీసుకొస్తున్నాయి. బాగుంటుంది కానీ మినీ ఎల్ఈడి నేను వాడుతున్నాను ఇంట్లో, చాలా బాగుంటుంది, బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మనకి బ్లాక్స్ కూడా ఎక్కువ తీసుకుంటుంటుంది అనమాట. సో అందువల్ల కలర్స్ కూడా మంచి పంచి కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నేను వాడేది గుర్తులేదు, ఇక్కడ నేను పైన ఇక్కడ మీకు కార్డ్స్లో పెడతాను, ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్స్ చేశాను. మనకి QLEDతో కంపేర్ చేస్తే ఈ మినీ ఎల్ఈడీస్ అనేవి ఇంకా బాగుంటాయి అనమాట. OLEDతో ఈక్వల్గా ఉంటాయని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే, మరి అంత డార్క్ బ్లాక్ లేకపోయినప్పటికీ. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ పిక్సెల్ 9a ఈ మొబైల్ని లాస్ట్ మంత్ అనుకుంటా మనకి ఎర్లీగానే లాంచ్ చేశారు. అయితే ఈ మొబైల్ సేల్కి అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు మనకి 16వ తారీఖు నుంచి ఇండియాలో ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. కెనడా, US, UKలో 10వ తారీఖు నుంచి అయితే సేల్కి తీసుకొస్తున్నారు అనమాట. మన ఇండియాలో చూస్తే స్టార్టింగ్ 256 GB వేరియంట్, ఒకటే సింగిల్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి 49,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. మీకు 3,000 రూపాయల వరకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. అలాగే 24 months నో కాస్ట్ ఈఎంఐ మనకి HDFC, IDF, బజాజ్ ఫైనాన్స్ మీద అయితే ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్ మనం ఎందుకు కొనాలంటే గూగుల్ బ్రాండ్, సో మనకి అప్డేట్స్ అనేది అప్ టు డేట్ ఉంటాయి. అందులో మనకి ప్రైవసీ పరంగా, సెక్యూర్ పరంగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మెయిన్లీ చూసుకుంటే కెమెరాస్ మీకు చాలా బాగుంటాయి. ఈ కారణాలతోనే ఈ మొబైల్ అయితే కొనాల్సి ఉంటుంది. iOSలో ఐఫోన్ ఎలాగో, సో ఆండ్రాయిడ్లో పిక్సెల్ మొబైల్స్ అలాంటివి అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే వివో V50e ఇండియా లాంచ్ అఫీషియల్గా ఇప్పుడు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ నిన్న మనం మన ఛానల్లో ఏప్రిల్ నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్, ఏ మొబైల్ ఏ ప్రైస్లో రాబోతుంది, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఏ డేట్లో రాబోతుంది అనేది మీకు ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చూస్తే మనకి ఏప్రిల్ నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక వివో V50e ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ నెల మిడ్లో అయితే ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్లో ఫ్రంట్ కెమెరా కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. IP69 రేటింగ్తో వస్తుంది. క్వాడ్ కార్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది అనమాట డిస్ప్లే. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్తో రాబోతుందంట. ఈ మొబైల్ ప్రైస్ మనకి 25 నుంచి 30,000 రూపాయలు ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే 20,000 రూపాయల లోపు తీసుకొస్తే బాగుంటుంది. మరి చూడాలి మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారు. వివో కాబట్టి సో నేను అనుకుంటా 20,000 అయితే తేదు, 25 లోపే తీసుకొస్తుంది అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ A5 ఈ మొబైల్ని కూడా మనకి ఏప్రిల్ నెలలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ని ఇండోనేషియాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్లో మనకి యూనిసాక్ T7250 వాడినట్టుగా తెలుస్తుంది. ఇండోనేషియాలో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 6,100 ప్రైస్ అయితే పెట్టారు. అక్కడ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే 4GB 128GB వేరియంట్, ఇది HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో మన ఇండియాలోకి ఈ మొబైల్ అయితే ఏప్రిల్ నెలలో తీసుకురాబోతున్నట్టుగా ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. అండర్ 10,000లో రాబోయే మొబైల్ ఫోన్ అంటున్నారు. మరి అదే మొబైల్ మన ఇండియాలోకి తీసుకొస్తారు, ఇక్కడ ఏమైనా మారుస్తారో చూడాలి. అలాగే పోకో C71, C61కి సక్సెసర్. C61 వీళ్ళు లాస్ట్ ఇయర్ మార్చ్లో లాంచ్ చేశారు. C71 మాత్రం ఏప్రిల్ 4వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అండర్ 7,000 సెగ్మెంట్లో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. MediaTek G36 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 4G ప్రాసెసర్ ఇది, 4G మొబైల్. సో 7,000 రూపాయలు అంటే సో మంచి ఆఫర్లు ఉన్నప్పుడు 8,000 రూపాయలకి మనకి 5G మొబైల్స్ మంచిగా వస్తున్నాయి.